హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ వర్క్స్. ఈ రోజు వీడియోలో మీకు స్ట్రీట్ స్టైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తయారు చేసే చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒకసారి ఈ స్టైల్‌లో తయారు చేసి చూడండి. ఈ ఫ్రైడ్ రైస్‌ని వేడివేడిగా ప్లేట్‌లో పెట్టుకొని, ఉల్లిపాయల్లో నిమ్మరసం పిండుకొని, నంచుకొని తింటే మీరు అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తిన్నట్లుగానే ఉంటుందండి. ఇక ఆలస్యం చేయకుండా దీని తయారీలోకైతే వెళ్ళిపోతాం. ముందుగా దీని తయారీ కోసం బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలండి. ఈ చికెన్‌ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్‌ని నానపెట్టుకుందామండి. ఇప్పుడు ఈ చికెన్‌లో పావు స్పూన్ సాల్టు, పావు స్పూన్‌కి తగ్గించి పసుపు, అర స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అర స్పూన్ వరకు కచ్చాపచ్చా దంచుకున్న అల్లం వెల్లి పేస్ట్‌ని వేసుకోండి. కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసి ఈ ముక్కలకి బాగా పట్టనివ్వండి. ఇలా మసాలాలు పట్టించిన తర్వాత ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఒక కోడిగుడ్డుని పగలగొట్టి వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న చికెన్‌కి ఒక కోడిగుడ్డు అయితే ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ నేను వైట్ సొనను మాత్రమే వేస్తున్నానండి. యెల్లోనైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇలా వైట్ సొన వేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలకి పట్టేటట్లుగా మరొకసారి బాగా కలుపుకుందాము. మనం రైస్ వండడానికి ముందుగానే ఇలా చికెన్ ముక్కలకి మసాలాలు పట్టించామంటే మనం రైస్ వండుకునేసరికి చికెన్ ముక్కలకి మసాలాలు బాగా పట్టి ఉంటాయండి. ఇప్పుడు ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుని పొడి పొడిగా ఉడికించి ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసి ఈ రైస్ ని ఆరనివ్వాలి. ఇలా రైస్ ఉడికించేలోపు ఈ చికెన్ ముక్కలకి మసాలాలు బాగా పట్టి ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. మీరు ఫ్లేమ్ ని హైలో పెట్టి వేయించారనుకోండి తొందరగా కలర్ వచ్చేసి పైన వేగినట్లుగా ఉంటాయి, లోపల పచ్చిగా ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఈ చికెన్ ముక్కలు బాగా కలర్ గా ఉండటం కోసం బయట స్ట్రీట్ స్టైల్లో అయితే కొంచెం ఫుడ్ కలర్ వేస్తారండి. ఇక్కడ నేనైతే వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. చూడండి ముక్కలైతే ఈ విధంగా వేగిన తర్వాత వీటిని నూనెలో నుంచి తీసేసి ప్లేట్లో పేపర్ నాప్కిన్ వేసి ఆ ప్లేట్లో వేసుకోండి. అలా వేసుకోవటం వల్ల ఎక్స్ట్రా ఉన్న ఆయిల్‌ని పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేయడం కోసం స్టవ్ పై బాండీ పెట్టి ఒక గరిటె నూనెను వేసుకోండి. ఈ నూనె బాగా వేడెక్కేలోపు ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం చికెన్‌లో వేయగా మిగిలిన కోడిగుడ్డుని అలాగే మరొక కోడిగుడ్డుని కూడా వేసి బాగా గిలక్కొట్టి వేడిగా ఉన్న ఈ ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయితే ఎగ్ బాగా పొంగుతుందండి. ఇలా పొంగిన తర్వాత గరిటెతో కలిపి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎగ్ ఇలా వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్‌ని కూడా వేసుకోండి. క్యారెట్ కాస్త తక్కువగా వేసుకొని క్యాబేజీని కొంచెం ఎక్కువగా ఉండేటట్లుగా ఇలా సన్నగా తరిగి వేసుకోండి. వీటిని హై ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు వేయించండి. ఇలా కూరగాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి వేయించండి. ఇలా కరివేపాకు వేసుకుంటే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్‌లో కరివేపాకు ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. మీరు ఈ బాస్మతి రైస్ ప్లేస్‌లో కావాలంటే నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్‌కి సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. మీరు కొంచెం స్పైసీ తినేవారైతే మరికొంచెం కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కాస్త చికెన్ మసాలా వేసి ఒకసారి హై ఫ్లేమ్‌లో కలపండి. మీ దగ్గర కనుక ఇనుప మూకుడు ఉంటే ఈ ఫ్రైడ్ రైస్‌ని ఇనుప మూకుడులో చేయండి. టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సాసులు వేసుకుందామండి. ఇలా ముందుగా మసాలాలు వేసుకోవటం వల్ల మసాలాలు రైస్‌కి చక్కగా పడతాయి. ఇప్పుడు పావు స్పూన్ సోయా సాస్, పావు స్పూన్ వెనిగర్ ఉండేటట్లుగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఫ్రైడ్ రైస్‌లో వేసి వీటిని కూడా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఈ రైస్‌తో పాటు బాగా వేడెక్కనివ్వండి. ఈ రైస్ మనం చల్లగా ఉన్నది వేసాం కాబట్టి ఈ రైస్ అనేది ఇలా పొగలు కక్కుతూ రావాలండి. అప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ అనేది సిద్ధమైనట్లే. మీ దగ్గర ఉంటే చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. ఈ ఫ్రైడ్ రైస్‌ని చల్లారే కంటే కాస్త వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తిన్నట్లుగానే ఉంటుంది.
కాకపోతే ఈ చికెన్ ముక్కలు అవి వేయించుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఇలా ఓపికగా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి చూడండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ తప్పకుండా నచ్చి తీరుతుంది. చూసారు కదండి, ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ వీడియో మీకు నచ్చినట్లయితే అస్వి కుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.